గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారు, మా గౌరవ స్పీకర్ గారు, అట్లాగే మోసేన్ రాజు గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, వారు ప్రోద్బలంతో ఇక్కడ రవినాయుడు గారు వారు అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి మంచి ప్రోత్సాహం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఈరోజు మేము లాస్ట్ డే స్పోర్ట్స్ డే కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో స్పీకర్ గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రతి ఒక్కరూ కూడా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా ప్రోగ్రామ్స్ పెడితే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అట్లాగే వారి ఆదేశాలతోటి స్పీకర్ గారు మరి చైర్మన్ గారు ఆదేశాలతోటి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ పార్టిసిపేట్ చేస్తూ ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వటం గురించి మేము చేస్తున్న ప్రయత్నం. ప్రజలకి మెసేజ్ ఏంటంటే గెలుపు ఓటములు సమానంగా మనం తీసుకునే తత్వము ముఖ్యంగా స్టూడెంట్స్లో ఉండాలి, యంగ్స్టర్స్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమము వయసుతోటి సంబంధం లేకుండా 80 సంవత్సరాలు దాటిన పెద్దలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. బుచ్చయ్య చౌదరి గారు లాంటి పెద్దలు గౌరవనీయులు, అట్లాగే 70 సంవత్సరాల వయసు దాటిన కామినేని శ్రీనివాస్ గారు కూడా పార్టిసిపేట్ చేసి ఎంతో ఉత్సాహంగా మా భారతీయ జనతా పార్టీకి మంచి పేరు ప్రఖ్యాతులు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తీసుకొచ్చే విధంగా మా గౌరవనీయులు కామినేని గారు ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే నా క్లాస్మేటు నా గౌరవనీయులైన డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు కూడా నిన్న క్రికెట్లో పార్టిసిపేట్ చేశారు. నేను యాక్చువల్గా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నా బదులు ఆయన క్రికెట్ ఆడుతుండగా చిన్న ఇబ్బందికి గురి అయ్యారు. ఎందుకంటే మనసులో ఆడాలని ఉంటుంది కానీ బాడీ సహకరించదు. నాకు ఆడాలని ఉంది కానీ నాకు ఇచ్చిన టీ షర్ట్లు ఎక్కడ పట్టడం లేదు. కాబట్టి నేను డైరెక్ట్గా ఫీల్డ్లో ఆడే పరిస్థితి లేదు. నెక్స్ట్ టైం కనుక ఆ టీ షర్ట్లు కొంచెం పెద్ద సైజో లేకపోతే నా బాడీ తగ్గాక నెక్స్ట్ తప్పనిసరిగా స్పోర్ట్స్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నాం. సార్ మీరు ఈ రీజన్ కనుక చెప్పినట్లయితే శాప్ చైర్పర్సన్ గారు సార్ ఇమీడియట్గా టీ షర్ట్ మీ సైజు తీసుకొస్తారు సార్. చెప్పాను శాప్ చైర్మన్ గారికి, అది కూడా చేస్తాము. అదొకటే కాదు కదా, సైజు తగ్గించలేరు కదా. టీ షర్ట్ పెద్ద సైజు ఇవ్వచ్చు, మనిషి సైజు బట్టి మనం ఆడాలి గేమ్స్. డెఫినెట్గా ఆడతాము, యాజ్ ఎ స్పెక్టేటర్గా ఉంటాము, ఎంపైర్గా ఉంటాము, ఎవరు బాగా ఆడారో లేదా అనేది చెప్తాము, అవన్నీ చేస్తాము. బట్ ముఖ్యంగా మనము రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, మేమేదో ఆడుతున్నామంటే మా ఫోటోలు పేపర్లో రావటం గురించి పబ్లిసిటీ గురించి కాదు. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలి. అట్లాగే ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా నీకు ఈ 70 మార్కులే వచ్చినాయి, మిగిలిన వాళ్ళకి 75 వచ్చినాయి, 80 వచ్చినాయి అని చెప్పి పిల్లలపైన కూడా మానసిక ఒత్తిడికి గురి చేసే పరిస్థితుల్లో అటువంటి విధానము కరెక్ట్ కాదు. ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంతవరకునే వాళ్ళు చదువుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి గెలుపు ఓటములు సమానంగా తీసుకునే తత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు డెఫినెట్గా వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉంటారు అని చెప్పి ఆ మెసేజ్ పబ్లిక్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా దీని మూలాన కొంతమంది కన్నా మంచి వికాసం వస్తుంది అనే ఉద్దేశంతో మేమందరూ కూడా పార్టిసిపేట్ చేసిన గౌరవనీయులు పెద్దలకి అందరికీ కూడా మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటే, ముఖ్యంగా మా స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు ప్రోద్బలంతో అట్లాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, మోసేన్ రాజు గారికి అట్లాగే రవినాయుడు గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.